సరిహద్దు రాష్ట్రాల్లో కాల్పులు డ్రోన్ దాడులు కంటిన్యూ చేస్తోంది పాకిస్తాన్. నిన్న రాత్రి మూడో రోజు వరుసగా జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లో దాడులకు పాల్పడింది. ఎయిర్పోర్ట్లు, సైనిక కేంద్రాలు, సామాన్యుల ఇండ్లే టార్గెట్గా డ్రోన్ దాడులు చేసింది. భారత సైన్యం వాటిని దీటుగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ ను కౌంటర్ డ్రోన్ సిస్టంతో తిప్పికొట్టింది. జమ్మూ సెక్టార్లోని ఎల్ఓసి ఇంటర్నేషనల్ బోర్డర్లో పాకిస్తాన్ డ్రోన్లను ధ్వంసం చేసింది. అమృత్సర్లో డ్రోన్ దాడికి ప్రయత్నించగా వాటిని నేలమట్టం చేసింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు దాదాపు 26 చోట్ల పాక్ డ్రోన్లు నిర్వీర్యం చేసింది ఇండియన్ ఆర్మీ. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపుర, నగ్రోటా, జమ్మూ, రాజౌరి, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, ఉధంపూర్, అఖ్నూర్, భుజ్, జలంధర్ సహా పలు ప్రాంతాల్లోకి డ్రోన్లు పంపింది పాక్. కొన్ని చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడింది. రాజౌరిలో డ్రోన్ దాడులకు స్థానికుల ఇళ్లు, కార్లు ధ్వంసమయ్యాయి. ఆస్తి నష్టం జరిగింది. నిన్న రాత్రంతా భారీగా పేలుడు శబ్దం. ఉధంపూర్లో దిబ్బర్ ప్రాంతంలో బాంబు పేలుడుకు దట్టమైన పొగ అలుముకుంది. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పాకిస్తాన్ డ్రోన్ దాడికి ఓ కుటుంబం మొత్తం గాయపడగా వారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. జలంధర్లోని కంగనీవాల్ గ్రామంలో పాక్ డ్రోన్ శకలాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పాకిస్తాన్ దాడులతో నిన్న రాత్రి 3 రాష్ట్రాల్లోనూ బ్లాకౌట్ ప్రకటించారు అధికారులు. గుజరాత్, పఠాన్ జిల్లాల్లోనూ బ్లాకౌట్ చేశారు. సరిహద్దు గ్రామాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. उसको हम से जगह सर्वाइव कर सके और जो बॉर्डर से माइग्रेट होकर के आए हैं लोग उनकी हम खाने पीने की व्यवस्था, रहने की व्यवस्था कर सकें। और अगर इससे पहले हम खुद भी सरकार को योगदान देना चाहते हैं तो సరిహద్దు రాష్ట్రాల్లో కాల్పులు, డ్రోన్ దాడులు కంటిన్యూ చేస్తోంది పాకిస్తాన్. నిన్న రాత్రి మూడో రోజు వరుసగా జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లో దాడులకు పాల్పడింది. ఎయిర్పోర్ట్లు, సైనిక కేంద్రాలు, సామాన్యుల ఇండ్లే టార్గెట్గా డ్రోన్ దాడులు చేసింది. భారత సైన్యం వాటిని దీటుగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ ను కౌంటర్ డ్రోన్ సిస్టంతో తిప్పికొట్టింది. జమ్మూ సెక్టార్లోని ఎల్ఓసి ఇంటర్నేషనల్ బోర్డర్లో పాకిస్తాన్ డ్రోన్లను ధ్వంసం చేసింది. అమృత్సర్లో డ్రోన్ దాడికి ప్రయత్నించగా వాటిని నేలమట్టం చేసింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు దాదాపు 26 చోట్ల పాక్ డ్రోన్లను నిర్వీర్యం చేసింది ఇండియన్ ఆర్మీ. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపుర, నగ్రోటా, జమ్మూ, రాజౌరి, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, ఉధంపూర్, అఖ్నూర్, భుజ్, జలంధర్ సహా పలు ప్రాంతాల్లోకి డ్రోన్లు పంపింది పాక్. కొన్ని చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడింది. రాజౌరిలో డ్రోన్ దాడులకు స్థానికుల ఇళ్లు, కార్లు ధ్వంసమయ్యాయి. ఆస్తి నష్టం జరిగింది. నిన్న రాత్రంతా భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయని తెలిపారు స్థానికులు. ఇక సరిహద్దుల్లో పాక్ దాడులు, భారత్ ప్రతీకార దాడులపై డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, ఏంటి బోర్డర్ దగ్గర సిచ్యుయేషన్ ఏంటి? అట్లనే కొనసాగుతున్నాయి సౌజన్య. రాత్రిళ్ళు నిన్న రాత్రి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్, అమృత్సర్, హర్యానా వంటి జైసల్మేర్ వంటి ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ సంబంధించిన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మిసైల్స్ తోటి అలాగే డ్రోన్లతోటి దాడులు అనేది కూడా ఉధృతం చేసింది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కూడా పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్ల అటాక్ ని అనేది కూడా కొనసాగించింది. వాటిని ఎప్పటికప్పుడు భారత సైన్యం తిప్పికొడుతూనే పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ బేస్ల పైన కూడా, ఆర్మీకి సంబంధించిన ఎయిర్ బేస్ల పైన కూడా భారత్ దాడులు అనేది కూడా కొనసాగించింది. ముఖ్యంగా 3 ఎయిర్ బేస్ల పైన, పాకిస్తాన్ లోని 3 ఎయిర్ బేస్లను కూడా భారత్ టార్గెట్ చేసింది. దాంట్లో భాగంగానే పాక్ ఎయిర్ స్పేస్ ను కూడా మూసివేశారు. భారత్ దాడులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఇస్లామాబాద్, లాహోర్లలో భారీ స్థాయిలో పేలుళ్లు అనేది కూడా సంభవించాయి. వాటితో పాటు నూర్ఖాన్ వైమానిక ఆశ్రమం, ఇది వైమానిక స్థావరం, ఇది రావల్పిండిలో ఉంటుంది. కీలకంగా పాకిస్తాన్ సంబంధించి ఎయిర్ ఫోర్స్ కి లాజిస్టికల్ సపోర్ట్ అంతా కూడా ఈ స్థావరం నుంచే వెళ్తూ ఉంటుంది. దానిపైన కూడా భారత్ ఈరోజు దాడి అనేది కూడా చేసింది. ఇక పిఏఎఫ్ రఫీక్ వైమానిక స్థావరం, దాంతోపాటు ముదీర్ వైమానిక స్థావరం ఈ చక్వాల్లో ఉంటుంది. మొత్తంగా 3 ఎయిర్ బేస్ల పైన భారత్ అనేది కూడా దాడి చేసింది. వ్యూహాత్మకంగా పాక్ సంబంధించినటువంటి దాడులను తిప్పికొడుతూనే పాకిస్తాన్ లో ఉన్నటువంటి శిబిరాలపైన భారత్ దాడిని అనేది కూడా కొనసాగిస్తుంది. అలాగే పాకిస్తాన్ మిసైళ్లను కూడా భారత్ ఈరోజు రక్షణ శాఖకు సంబంధించినటువంటి డిఫెన్స్ వ్యవస్థతోటి వాటిని కూడా కూల్చివేసింది. ముఖ్యంగా అమృత్సర్లో
కొన్ని డెబ్రీస్ అనేది కూడా వాటిని రికవరీ అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఇక హర్యానాకు సంబంధించి సిర్సా ప్రాంతంలో కూడా డ్రోన్కు సంబంధించిన శకలాలను గుర్తించారు. జైసల్మేర్లో ప్రాంతంలో కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్రోన్లకు సంబంధించిన శకలాలు, అలాగే కొన్ని ప్రాంతాల్లో మిసైల్స్కి సంబంధించిన శకలాలను కూడా భారత్ రికవరీ అనేది కూడా చేసింది. మొత్తంగా రాత్రి సుమారు 7 ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని దాడులకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్లో సాంబా సెక్టార్ కావచ్చు, బారాముల్లా ఇట్లాంటి ప్రాంతాలలో డ్రోన్లతోటి మిసైల్స్ తోటి దాడులకు పాల్పడ్డాయి. చాలా వరకు సివిలియన్స్కి సంబంధించిన ఇండ్లు ఎక్కువగా నష్టపోయాయి. వాటికి సంబంధించి డ్రోన్ల దాడిలో అవన్నీ కూడా కూలినటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా ఫస్ట్ టార్గెట్ అయ్యేది జమ్మూ కాశ్మీరే. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పూంచ్ సెక్టార్ అతి సమీపంలో ఉంటుంది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బార్డర్కి. అక్కడ నుంచి ఎయిర్ స్ట్రైక్స్ చేసినా లేకపోతే పాకిస్తాన్ రేంజర్స్ కాల్పులు జరిపినా మొదట నష్టపోయేది ఆ ప్రాంతమే. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలే ఇప్పటి వరకు ఎక్కువగా సివిలియన్స్ ఎక్కువగా మరణించిందంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాళ్ళే. వాళ్ళని ఎవాక్యుయేషన్కి సంబంధించి అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా బార్డర్ని టార్గెట్గా చేసుకుని నిరంతరం పాకిస్తాన్కి సంబంధించిన రేంజర్స్ కాల్పులకు పాల్పడుతుండడం, అలాగే నైట్ అవ్వగానే ఆ ప్రాంతాలని టార్గెట్గా చేసుకుని మల్టిపుల్ లొకేషన్స్లో మల్టిపుల్ డ్రోన్స్ని అలాగే మిసైల్స్ని కూడా వాడుతూ వాటిని టార్గెట్గా చేసుకుంటూ వాటిపైనే దాడులకు అనేది కూడా పాల్పడుతున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా చాలా ప్రాంతాలు సరిహద్దు గ్రామాలు కావచ్చు, లేకపోతే కీలకమైనటువంటి అమృత్సర్ కావచ్చు, లేకపోతే జైసల్మేర్ ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా హర్యానా కూడా పంచకులలో కూడా నిన్న బ్లాక్అవుట్ అనేది కూడా నిర్వహించారు. ఓవరాల్గా జమ్మూ అంతా కూడా జమ్మూ శ్రీనగర్ సంబంధించినటువంటి చాలా ప్రాంతాలు కూడా బ్లాక్అవుట్లోనే ఉన్నాయి. కీలకంగా వాటిని టార్గెట్గా చేసుకునే పాకిస్తాన్ సంబంధించిన మిసైల్స్ కావచ్చు లేకపోతే డ్రోన్స్ తోటి దారులకు కూడా తెగబడుతున్నాయి. వాటన్నిటిని కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతూనే వాటికి ప్రతి దాడులుగా భారత్ కూడా నిన్న రాత్రి 3 పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ బేస్ల పైన కూడా దాడులు అనేది కూడా నిర్వహించింది. ఇక ఈ రోజు 10:30కు ఒక కీలక ప్రెస్ మీట్ ను కూడా 2 విదేశాంగ శాఖ దాంతోపాటు డిఫెన్స్ మినిస్ట్రీ 2 మినిస్ట్రీలు కూడా ఒక స్పెషల్ మీడియా కన్వర్షన్ కూడా నిర్వహిస్తున్నారు, మీడియా మీట్ ని నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంలోనే పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి దాడులకు సంబంధించి భారత్ తిప్పికొడుతున్నటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మీడియా బ్రీఫింగ్ లో వెల్లడించబోతున్నారు అధికారికంగా. ఇప్పటికే నిన్న సాయంత్రం నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో మొన్న రాత్రి పాకిస్తాన్ ఏ విధంగా దాడులకు పాల్పడింది, ఏ విధంగా భారత్ ను ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేసిందనే దానిపైన నిన్న ప్రెస్ మీట్ లో నిర్వహించారు. సుమారు 300 నుంచి 400కు పైగా మిసైల్స్ తోటి దాడులకు పాల్పడడం కావచ్చు, డ్రోన్లతో దాడులకు పాల్పడడం కావచ్చు, ముఖ్యంగా హ్యూమన్ సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ని షీల్డ్ గా వాడుకొని వాటితోటి దాడులకు పాల్పడేటువంటి ప్రయత్నాలు చేయడం ఇట్లాంటివన్నింటినీ కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇక 36 ప్రాంతాల్లో కూడా నిన్న ఇన్ఫిల్ట్రేషన్ కు అంటే చొరబాట్లకు ప్రయత్నాలు అనేది కూడా జరిగినట్లుగా అఫీషియల్ గానే కన్ఫర్మ్ చేసింది. దాంట్లో ఆ దాడులను తిప్పికొట్టడంలో భాగంగా 7 జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాదులను కూడా నిన్న హతమయ్యారు. ఇక ఈ రోజు కీలకంగా నిన్న రాత్రి జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి అంటే ఎక్కడెక్కడ చొరబాట్లకు ప్రయత్నాలు చేశారు, వాటితో పాటు ఎన్ని డ్రోన్స్ మిసైల్స్ తోటి భారత్ లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులకు తెగబడింది అనే దానిపైన పూర్తి స్థాయి వివరాలను అనేది కూడా ఈ రోజు జరగబోయేటువంటి ప్రెస్ మీట్ లో వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలను కూడా వెల్లడించబోతున్నారు. ఇక G7 కి సంబంధించిన విదేశాంగ శాఖలకు మంత్రులు కూడా ఈ వ్యవహారాల మధ్య 2 దేశాల మధ్య ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని సాధ్యమైనంత త్వరగా వాటిని డీఎస్కలేట్ చేయాలనేటువంటి పిలుపునిచ్చారు. మొత్తంగా 22వ తారీఖున భారత్ లో జరిగినటువంటి పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని ఖండిస్తూనే 2 దేశాలు కూడా మాట్లాడుకోవాలి, పూర్తి స్థాయిలో వీటికి సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. వాటికి 2 దేశాలు కూడా అణ్వస్త్రాలు ఉన్నటువంటి దేశాలు కాబట్టి వీటన్నింటిపైన కూడా ప్రపంచ దేశాలతో పాటు ముఖ్యంగా 2 దేశాల మధ్య ఉన్నటువంటి ప్రజల భద్రతకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తూనే 2 దేశాలు కూడా ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా న్యూట్రలైజ్ చేయాలనేటువంటి పిలుపును కూడా ఇచ్చింది. కానీ పాకిస్తాన్ నుంచి మొదటి నుండి కూడా కవ్వింపు చర్యలు ఆగట్లేదు.
మొదట దాడి చేసింది, పేహల్గావ్లో దాడి చేసింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు. ఆ తర్వాత కూడా వరుసగా పాకిస్తాన్ సంబంధించిన రేంజర్స్ భారత చెక్ పోస్టులను, ఆర్మీకి సంబంధించిన చెక్ పోస్టులను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టిన తర్వాత పాకిస్తాన్ నుంచి వరుసగా చొరబాట్లకు, అలాగే 3 వైపుల నుంచి కూడా, ఒకవైపు మిసైల్స్ డ్రోన్లతోటి దాడులు చేస్తూనే మరోవైపు సరిహద్దు గ్రామ ప్రాంతాల సివిలియన్స్ ను లక్ష్యంగా చేసుకొని ఇటు సీజ్ ఫైర్ వైలేషన్ కు పాల్పడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి ఇక్కడ కల్లోలం సృష్టించేటువంటి ప్రయత్నాలను కూడా ఆపకుండా నిర్వీర్యంగా 2-3 రోజుల నుంచి కూడా వరుసగా ఈ పనులన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఓవైపు అంతర్జాతీయ సమాజం ముందు తామే బాధితులమని చెప్పుకునేటువంటి పాకిస్తాన్ మాత్రం అందుకు పూర్తి భిన్నమైనటువంటి యాక్షన్స్ ను మాత్రం గ్రౌండ్ లో చూపిస్తుంది. వాటికి తగిన బుద్ధి మాత్రం ఖచ్చితంగా భారత్ నుంచి దాడికి ప్రతిదాడి ఖచ్చితంగా ఉంటుందనేటువంటి సందేశాన్ని కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం నుంచి ఇస్తుంది. వరుస రివ్యూ మీటింగ్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇంటర్ మినిస్టీరియల్ సెక్రటరీస్ ఎప్పటికప్పుడు భేటీ అవుతున్నారు. కీలకంగా 4-5 మినిస్ట్రీలు ఎక్కువగా ఫోకస్ చేశాయి. ఆర్థిక శాఖ కావచ్చు, లేకపోతే వైద్య శాఖ, వాటితో పాటు డిఫెన్స్, హోం శాఖ, ఇవి ఎప్పటికప్పుడు బార్డర్స్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తితే వాటికి సంబంధించినటువంటి బ్యాంకర్స్ తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఆర్థిక శాఖ రివ్యూస్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తుంది. ఇక వైద్య శాఖకు సంబంధించి కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం, ముఖ్యంగా హాస్పిటల్స్ లో ఉండాల్సినటువంటి ఫెసిలిటీస్ పైన పూర్తిగా ఎప్పటికప్పుడు రివ్యూస్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఆర్మీకి సంబంధించి కావచ్చు, లేకపోతే రక్షణ శాఖ, అలాగే కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు బార్డర్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని అబ్జర్వ్ చేస్తూనే ఎప్పటికప్పుడు ప్రధానికి మానిటరింగ్ అనేది కూడా, బ్రీఫింగ్ అనేది కూడా చేస్తున్నారు. ఓవైపు యుద్ధం చేస్తూనే పాకిస్తాన్ తోటి వారు చేసేటువంటి దాడులను అడ్డుకుంటూనే ఇంటర్నల్ గా దేశంలో ఉన్నటువంటి ఇతర అంశాలను కూడా ఫోకస్ చేసింది. ముఖ్యంగా యుద్ధం తరహా పరిస్థితి కనుక ఉత్పన్నమైతే వాటి నుంచి ఎట్లా తట్టుకోవాలి, ఎట్లా బయటపడాలనేటువంటి అంశాలపైన సీరియస్ ఫోకస్ అనేది కూడా భారత ప్రభుత్వం నుంచి ఉంది. వాటికి సంబంధించి వరుస భేటీలు, వరుస రివ్యూ మీటింగ్స్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు. సౌజన్య. రైట్ మదార్.